మెకానికల్ టెక్ తెలుగు, దిస్ ఇస్ ఎవర్ హ్యాము మెకానికల్ గ్రూప్. సో చాలామంది C23 ఫిజిక్స్ క్వశ్చన్స్ అడుగుతారండి స్టూడెంట్స్. వాళ్ళ కోసం C23 ఫిజిక్స్ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. యాక్చువల్లీ C20లో ఏంటంటే 5 చాప్టర్స్లో ఏఆర్బి కింద అడుగుతూ ఏ అయినా బి అయినా రాసే విధంగా ఉండేదండి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ C16 లాగే C23లో ఏదో చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ మాత్రమే అడుగుతున్నాడు, ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రాయాలి. కాకపోతే 8 చాప్టర్స్ నుంచి 8 ఎస్ఎస్ అడుగుతాడు, 5 ఎస్ఎస్ రాయాలి. అందులో డైరెక్ట్ సెకండ్ చాప్టర్కి వస్తే ఫస్ట్ చాప్టర్ నుంచి ఓన్లీ షార్ట్ అడుగుతున్నాడు అండి, ఎస్ఏ అడగట్లేదు. సెకండ్ చాప్టర్కి వస్తే దీంట్లో స్టాటిస్టిక్స్ చాప్టర్ అండి. దీంట్లో అడిగేది ఎక్స్ప్లెయిన్ పారలగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ వెక్టార్స్. ఏ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, ఎగ్జాంపుల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఫ్లయింగ్ బర్డ్, స్లింగ్, పారలగ్రామ్ లా వెక్టార్స్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారండి. ఈ ప్రాబ్లమ్స్ ఫైన్ చేసే దగ్గర మనకి మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ అడుగుతారు. మ్యాగ్నిట్యూడ్ అంటే √P² + Q² + 2pq cos θ. డైరెక్షన్ అంటే tan θ = Q sin θ / P + Q cos θ. అప్లై చేస్తే ఈజీగా ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనా, అది అడగొచ్చు. లేకపోతే డిఫైన్ స్కేలార్ అండ్ వెక్టార్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ వెక్టార్స్. ఇందులో మీకు కొత్తగా టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అని ఇచ్చాడు సార్. అంటే ఇందులో ఒక 10 టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా నల్ వెక్టారు, యూనిటీ వెక్టారు, అలా కొన్ని టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయి. ఆ వెక్టార్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో ఇది ఈ 2 క్వశ్చన్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ చాప్టర్, గ్రావిటేషన్ చాప్టర్ మీకు చాలా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఇందులో నుంచి 2 ఎస్ఏలు వస్తాయి. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. 3 లాస్ చెప్పాడు కెప్లర్స్ అనేవాడు. కెప్లర్స్ ఫస్ట్ లా, కెప్లర్స్ సెకండ్ లా, కెప్లర్స్ థర్డ్ లా. ఇది ఇంపార్టెంట్. ఇది మిస్ అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, దాని మీద ప్రాబ్లమ్. F = G(m1m2/d²). నెక్స్ట్ ఆర్బిటాల్ వెలాసిటీ ఫైన్ చేయమంటాడు. V0 = √gr. ఎస్కేప్ వెలాసిటీ ఫైన్ చేయమంటాడు. VE = √2gr. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. వాటి మీద ప్రాబ్లం కూడా అడుగుతాడు. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఎనర్జీ క్వశ్చన్లో చూస్తే దీంట్లో ఎక్స్ప్లెయిన్ సోలార్ ప్లేట్ కలెక్టర్ ఫోటో వాల్టాయిక్ సెల్. ఇది అడగొచ్చు. లేకపోతే పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, అసలు కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ PE = √2gh ఎలా వచ్చింది, కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ KE = ½ mv² ఎలా వచ్చింది, దాని మీద ప్రాబ్లమ్స్ అడుగుతాయండి. కైనెటిక్ ఎనర్జీ ఫైన్ చేయమంటాడు. ఓకే, ఇది ఈ 2 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. తర్వాత థర్మల్ చాప్టర్ నుంచి ఒక ఎస్సే వస్తుందండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV = nRT. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మిస్ అయితే దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. P1 V1/T1 = P2 V2/T2. అంటే P ఇచ్చేస్తాడు, V ఇచ్చేస్తాడు, T1 ఇచ్చేస్తాడు, P2 ఇచ్చేస్తాడు, V2 ఇచ్చేస్తాడు, T2 ఇవ్వడు, T2 ఫైన్ చేస్తాం. అది మిస్ అయితే డిఫైన్స్ బాయిల్స్లా, డిఫైన్ చార్లెస్లా, డిఫైన్ గేల్-లుస్సాక్ ఆ 3 తాలూకు ఈక్వేషన్స్ ఎలా వచ్చాయో అని కట్టమంటాడు. సో ఈ 2 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద సౌండ్ చాప్టర్. సౌండ్ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి, నాయిస్ పొల్యూషన్ తాలూకా కాజెస్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి, వాటిని ఎలా తగ్గించాలి, మినిమైజింగ్ మెథడ్స్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిఫైన్ రివర్బరేషన్ అండ్ రివర్బరేషన్ టైం. T = 1.165V/A. ఆ ఫార్ములా మీద సమ్స్ కూడా అడుగుతారండి. ఆ సమ్స్ కూడా చిన్న సమ్స్ ఉంటాయి, ఈజీగా వచ్చేస్తాం మన మార్క్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెసిటీ చాప్టర్. దీనిలో కూడా ఒక ఎస్సే వస్తుందండి. దాంట్లో కిర్చాఫ్స్ లా, కిర్చాఫ్ కరెంట్ లా, కిర్చాఫ్ వోల్టేజ్ లా. సో దాని మీద ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. అది మిస్ అయితే వీట్ స్టోన్ బ్రిడ్జ్, మీటర్ బ్రిడ్జ్. ఈ 2 బ్రిడ్జ్లో వీట్ స్టోన్ బ్రిడ్జ్ అయితే బ్యాలెన్సింగ్ కండిషన్ అడుగుతాడు, మీటర్ బ్రిడ్జ్లో అయితే రెసిస్టెన్స్ అడుగుతాడు. సో ఈ 2 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ చాప్టర్ మోడర్న్ ఫిజిక్స్లో డిఫైన్ సెమీ కండక్టర్. సెమీ కండక్టర్ అంటే ఏంటి, దాంట్లో P టైప్ సెమీ కండక్టర్ని, N టైప్ సెమీ కండక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడండి. అది మిస్ అయితే డిఫైన్ నానో మెటీరియల్స్. అసలు నానో మెటీరియల్స్ అంటే ఏంటి, నానో టెక్నాలజీ అంటే ఏంటి, నానో టెక్నాలజీ తాలూకు అప్లికేషన్స్ ఏంటి, నానో మెటీరియల్స్ తాలూకు అప్లికేషన్స్ ఏంటి అని అడుగుతాడు. సో ఈ 8 క్వశ్చన్స్ నుంచి మీరు 5 క్వశ్చన్స్ రాస్తే చాలు, 50 మార్క్స్ వస్తాయి. మీరు చదివితే ఖచ్చితంగా పడతాయండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీకు ఇది ఒకవేళ సరిగ్గా కనపడకపోతే వీడియో లాస్ట్లో ఈ క్వశ్చన్స్ మాత్రం ఒక 10 seconds వీడియో తీసి పెడతాను. క్వశ్చన్స్ నీట్గా నోట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. యువర్ మెకానికల్ టెక్ తెలుగు, యువర్ హ్యాము మెకానికల్ గురు. బై బై.